హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపాటి. మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను. ఏంటంటే ఇది ఫుడ్ గురించి కాదు, పిల్లలు చిన్నప్పుడు సెకండ్ మంత్ నుంచి ఏమేమి యూస్ చేస్తారు ఎలా అనేది నన్ను కొందరు అడిగారు. దానికోసం నేను వీడియో చేయబోతున్నాను. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూడండి. ఫస్ట్ 2 మంత్స్లో ఏంటంటే పిల్లలు ఇది చూస్తారనమాట. మనం కలర్స్గా ఇట్లా వాళ్ళకి ఉయ్యాలు కట్టినప్పుడు కానీ వాళ్ళకి చూపించామంటే వాళ్ళు ఈజీగా చూస్తారనమాట. చిన్నప్పుడు బాగా ఏడుస్తారు కాబట్టి అంత బాగా తెలియదు, కానీ ఇవి అనేది మనము ఇట్లా చూపించామంటే పిల్లలు ఈజీగా జ్ఞాపశక్తి ఇదైద్ది. సో సింపుల్గా ఒకటి జస్ట్ నార్మల్గా అలా చూపించేస్తున్నాను. జస్ట్ చూడండి. ఇది చూశాక మీకు ఒక్కొక్క దీంట్లో ఉన్న ప్రతి ఐటెము దేనికి ఏ మంత్లో వాడచ్చు అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. యూజ్ఫుల్ వీడియోనే, ఒక్కసారి చూడండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈజీగా ఈ వీడియో చూసుకొని ఇలా చేయండి. పిల్లలు ఈజీగా మెమరీ అనేది అవన్నీ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను ఈ వీడియో చేయాలని అనుకున్నాను, చేస్తున్నాను. పిల్లలకి ఏ టైంలో ఏ యూజ్ అయ్యి అనేది ప్రతిదీ నేను తీసుకొచ్చాను. కొన్ని ఐటమ్స్ లేకపోతే నేను తీసుకొచ్చి మరి చేసి వీడియో చేశాను. ఒక్కసారి మీరు కూడా పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేయండి, ఓకేనా? జస్ట్ సింపుల్గా అంటే నార్మల్గా ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఐటమ్స్ అనేది ఒక చిన్న క్లిప్గా చూపించాను. కానీ ఒక్కొక్క ఐటెం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది నీకు ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, జస్ట్ బ్రీఫ్గా చూడండి వీడియోని. ముందుగా మనం పిల్లలకి ఏంటంటే 2-3 నెలల్లో వచ్చేసి ఇదిగో గజ్జలు గలగల అనేలాగా 3-4 నుంచి అంటే వాళ్ళకి కొంచెం వినకలరు, చూస్తారు, కొంచెం ఏదన్నా అలికిడి వచ్చినా చూస్తారు. కాబట్టి ఇలాంటి గజ్జలవి మనం ఎక్కువగా యూస్ చేసామంటే పిల్లలు చూస్తారనమాట మంచిగా. ఇలా చూసారా, డిఫరెంట్ గజ్జల్లో చాలా టైప్స్ ఉంటాయి. సో అవి ఎన్ని ఉన్నాయని నేను చూపిస్తున్నాను. ఇవన్నీ టాయ్స్ ఏనమాట, అంటే గజ్జలవి. సెకండ్ అవి గదలాగా అలాంటివి మోగుతూ ఉంటాయి కదా, బాల్స్ రూపంలో గలగల మోగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా పిల్లలు వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ అనేది ఐస్ కానీ మంచిగా సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్లో మంచిగా వాళ్ళకి డెవలప్మెంట్ అవుతాయి. సో మనం ఇలాంటి ఈజీగా తెచ్చుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనం చూపించామంటే పిల్లలు ఈజీగా ఇది చేస్తారనమాట. డిఫరెంట్స్గా ఇవే తీసుకోవాలని లేదు, ఇలాంటివి తీసుకుంటే చాలే. అంటే వాళ్ళకి గల్ అనేవి అని మాత్రం సెకండ్, థర్డ్, ఫోర్త్ మంత్లో వాళ్ళు ఈజీగా కొంచెం ఐ అండ్ ఇయర్ డెవలప్మెంట్ కోసం ఇవి యూజ్ చేస్తాను అనమాట. ఇంకోటి కలర్స్ కూడా, వాళ్ళకి కలర్స్ అనేవి కనపడతాయి కాబట్టి డిఫరెంట్గా కలర్స్ మనం ఈజీగా కలర్స్కి ఈజీగా మనము ఇదవ్వచ్చు అనమాట. చూడండి, ఎల్లో, ఆరెంజ్ అని కలర్స్ కూడా మనం అప్పటి నుంచే చెప్పచ్చు పిల్లలకి, వాళ్ళ మైండ్లో అలా ఉండిపోతుంది. ఇప్పుడేముంది, చిన్న పిల్లలు ఈజీగా అన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి 4, 5, 6 మంత్స్లో వచ్చేసి చూడండి, ఇవి ఏంటంటే సౌండ్స్ ఇస్తాయి బొమ్మలు. ఇందాక గజ్జలు కదా, ఇవి లైట్స్ వస్తాయి. ఈ బొమ్మకి లైట్ కూడా వస్తుంది. కొంచెం మార్నింగ్ కాబట్టి కనపడట్లేదు. ఇవి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇవి మంకీ, ఓకేనా, సౌండ్స్ వస్తాయి చిన్నవి. ఇందాక గజ్జలు అంటే గలగలా ఉంటాయి. ఇవి ఏంటంటే జస్ట్ స్మాల్, అంటే అరుస్తాయి చిన్నగా, మామూలుగా కిక్ అంటాయి కదా, లైక్ అలా అనమాట. ఇవి ఒక చిన్న సౌండ్గా మనం డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు గిన్నీస్ రికార్డులు ఎక్కుతున్న చిన్న పిల్లలు ఇవి గుర్తుపట్టి. సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మైండ్ అనేది వాళ్ళకి చిన్న టాయ్స్ రూపంలో అలా చూపిస్తూ ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి, ఇది మా హస్బెండ్ వచ్చి నాగుర్నపట్నం నుంచి తీసుకొచ్చారు వాళ్ళ బాబు గురించి. ఎందుకు అంటే అప్పుడే వాళ్ళ బాబు పాకుతున్నాడు అనమాట. బాబు పాకుతునేసరికి ఇది బాగుంది చూడ్డానికి అని చెప్పి తీసుకొచ్చాడు. ఇది సౌండ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొచ్చాడు. చూడండి, ఇది మాత్రం ఆ రోజే మొత్తం ముక్కలు చేసేసాడు అనమాట. ఇది ఒకటి వెహికల్ లాగా.
ఇవి అంటే పాకేటప్పుడు వాళ్ళు ఈజీగా చూస్తారనమాట. కొంచెం పాకుతూ ఉంటారు కదా 6th మంత్ అలా పాకేటప్పుడు వాళ్ళు ఇవి పోతున్నప్పుడు దానెమ్మట వెళ్ళటము, తీసుకురావడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ మంచిగా డెవలప్ అవుతాయి అన్నమాట మైండ్ సెట్ అనేవి. కార్డులు కూడా మనం చూపించచ్చు, అంటే యాపిల్ ఇమేజెస్ అవి కూడా చూపించచ్చు. నెక్స్ట్ 7th మంత్ నుంచి వాళ్ళకి పళ్ళు అనేవి వస్తాయి కదా, ఆ పళ్ళు చూడండి. నేను స్ట్రాబెర్రీ ఫస్ట్ క్రైలో చేశాను ఒకటి. ఇదేంటంటే వాళ్ళు పళ్ళు ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడన్నీ వెనక ఎలా ఉండిద్దని వాళ్ళు ఒక పిక్చర్ లాగా వేసి చూపించారు. నేను ఇది తీసుకున్నాను చూడండి. ఇది ప్లాస్టిక్ కూడా కాదు, పిల్లలు ఈజీగా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ వాళ్ళకి పళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే ఇచ్చింగ్ వస్తుందంట కొంచెం. సో దానికోసం వాళ్ళు అది పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అది తగ్గిద్ది. ఇదొకటి. ఇవి పళ్ళకు సంబంధించి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి ఇలాంటివి మనం ఈజీగా పిల్లలకి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రైలో మంచిగా ఉన్నాయి. నేనైతే ఎక్కువగా దాంట్లోనే తీసుకుంటున్నాను. ఏ ఐటమ్ అయినా సరే ఫస్ట్ క్రైలో తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ 7th మంత్ నుంచి వాళ్ళకి మంచి ఇంకా బ్రెయిన్ అది కొంచెం బాగా ఇంప్రూవ్ అయి ఉండిద్ది కాబట్టి మనం చిన్న చిన్న ఐటమ్స్ చూపించచ్చు. ఇది ఒక ఫ్లవర్ లాగా. నెక్స్ట్ చూడండి యానిమల్స్ ఇలా కొని ఇది యానిమల్ అని మనం ఒక్కొక్క ఐటెం తీసి పిల్లలకి ఈజీగా నేర్పించుకోవచ్చు. అప్పటి నుంచే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టగలరు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రెయిన్బో కలర్స్ అనమాట. చూడండి ఫస్ట్ మా బాబు అయితే ఈజీగా పెట్టేస్తాడు దీంట్లో. ఈసారి ఆ వీడియో మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను మా బాబు ఎలా దాంట్లో పెడుతున్నాడు అనేది. కలర్స్ అనమాట. ఇట్లా వాళ్ళకి కలర్స్ ఈ కలర్ వేయి అనకాలనే వాళ్ళు ఆ కలర్స్ వేయడానికి రెడీగా ఉంటారనమాట. మనం ఇంకా ఫైనల్ 8 నుంచి 9, 10 ఇంకా తర్వాత నుంచి ఇంక ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కాబట్టి టెడ్డీ బేర్ చూడండి. ఇలా టెడ్డీ బేర్ ఇవన్నీ నాకు గిఫ్ట్స్ వచ్చినాయి అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా మనం పిల్లలకి ఈ విధంగా మనం ఈజీగా చూపించచ్చు. చూడండి రెయిన్బో కలర్స్గా చెప్పుకోవచ్చు. వాటిని ఒక్కొక్క బొమ్మని ఒక్కొక్క రూపంలో చెప్పుకోవచ్చు. నీట్గా పిల్లల్ని మంచిగా బ్రెయిన్ అనేది డెవలప్ చేయొచ్చు. కార్డ్స్ రూపంలో కూడా చెప్పచ్చు. కానీ నేను కార్డ్స్ అనేది కంటే ఇవి ఎక్కువగా మా బాబుకి చూపిస్తూ ఉంటాను. కార్డ్స్ అనేది ఇంకా ట్రై చేయలేదు. నేను ట్రై చేసి ఆ వీడియో కూడా పెడతాను. చాలామంది కార్డ్స్ చేస్తున్నారు. ఇదండి ఫైనల్ లుక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.